64 ఓట్లను దొంగ ఓట్లను తొలగించారు సార్. అప్పుడు కూడా ఇదే విధానం ఉండిందంటే 2004 ఎన్నికలు కూర్చోండి కదా తెలుసు కూర్చోండి. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు. కూర్చోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యూ ఆర్ ది మెయిన్ కల్పరేట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కూర్చోండి దయచేసి కూర్చోండి. నానా ఆయన వదిలిపెట్టా నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు. డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా? కూర్చోవా. పేపర్ గురించి మాట్లాడాలి కానీ నిన్ను గురించి మాట్లాడు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. పార్టీ పేపర్ కూర్చో. కడవలని చెప్తాను సమాధానం చెప్పాను. నువ్వు కూర్చోమా. పరిధులు కాదు. పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం. ఇది నేను బాయ్కట్ కూడా చేయొచ్చు. మిమ్మల్ని కూర్చోండి దయచేసి కూర్చోండి. ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి మీకు వద్దనుకుంటే. కూర్చోండి దయచేసి. నేను ఆన్సర్ చేయలే. కూర్చోన్నాను. ఇది అది కూడా మనం కాదు. గవర్నమెంట్ ఉందాతనంగా వెళ్ళారు కదా. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, పార్టీ ఇస్ డిఫరెంట్. పార్టీ యాడ్ మీకు ఇవ్వం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకైనా మాట్లాడతాం. చట్టపరంగా అన్ని జరుగుతాయి. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం. వీఆర్ వెరీ క్లియర్. మన సావరెన్ రైట్స్ మనం కాపాడుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అయింది, రేపు కర్ణాటక చేస్తారు, రేపు తమిళనాడు చేస్తారు, రేపు ఒరిస్సా చేస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే వెరీ గోయింగ్. రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. What I'm saying, డీజీ హౌస్ సైట్ ఉంటే, కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే, వాళ్ళ అడ్వకేట్ అని తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇంకా డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు, ఇంకా చట్టం ఎక్కడ ఉందండి? ఇంకా దానికి వీళ్ళు వందన వాడతారు సాక్షి పేపరు. నువ్వు అన్నీ ఉండే హ్యాపీగా ఉన్నావు. ఎవరి బాధ ఉంది మాకు ఇక్కడ? మేము వేరే కష్టపడకుండా పడుకొని మమ్మల్ని ఎందుకు మళ్ళీ చెడగొడతాడికి వచ్చి? దీన్ని ఇంకా మేము ఎక్కువ ప్రచారం మొదలు పెట్టాలి. చాలా మందికి అనుమానాలు వచ్చేసాయి. కడాను లాస్ట్ టైం కూడా తెలంగాణలో లాస్ట్ డే పోతే ఓట్లు లేకుండా చాలా మంది తిరుగుకొని వచ్చి పెద్ద గొడవ అయింది. అప్పుడు కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు. అలాంటి తప్పుడు పనులు అన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి చేయాలని చెప్పి చూస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్. దీన్ని ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తాం, పార్టీ పరంగా చేస్తాం, ఎన్నికల కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఏదమ్మా మైక్ January 11th ఫైనల్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది సార్. అంటే ఈ పరిణామాల ద్వారా కొన్ని సంఘాలు కూడా మళ్ళా ఒకసారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉన్నారు, అసలు ఎవరు ఓటు ఉందో ఎవరిది పోయిందని. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చేయాలి. అది కూడా పంపిస్తాం. మా అడ్వకేట్లు మేమంతా కూడా పంపిస్తాను. పంపించి అన్ని కూడా మళ్ళీ ఎన్యూమరేట్ చేయాలి, ఫ్రెష్గా చేయాలి. ఇక్కడ కొంతమంది అది వీలవుతుందా లేదా వేరే కథ. కానీ నిన్న జరిగిన మీరు ఫ్రాడ్ చూస్తే సెంట్రల్ కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, మీరు పలానా బూత్లో ఉంటారు, మీ పేరుతో మీరు అప్లికేషన్ పెట్టేశారు. నీకు తెలిసి కొంతమందికి, తెలియక కొంతమందికి. అది నేరుగా వెళ్ళిపోయిన తర్వాత డిలీషన్ కూడా అక్కడ లోకల్గా ఉండాలని పట్టుకొని చేసేయాలనుకుని కొన్ని చేశారు, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఆ టైంలో ఈ ఫ్రాడ్ బయట వచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతమంది ఓట్లు తీసేశారో కూడా తెలియాలి కదా. రేపు ఎన్నికలకు అప్పుడు పోతే వాడికి ఓటు ఉందా లేదా కూడా తెలియాలి కదా. పాపం మనిషి బతికిన వాడిని చనిపోయడం ఏంటండి? తప్పు కదా. నువ్వు ఉపయోగించుకోండి, మీ కార్యకర్తలు పెట్టి కానీ ఇంకొకరిని పెట్టి కానీ.
తప్పుడు పనులు చేయడానికి కార్యకర్తలను ఉపయోగించి వాళ్ళు కూడా జైలు పంపించడానికి అలవాటు. ఇంతమంది కూడా జైలుకి అందరిని తీసుకుపోయారు కదా. ఆఫీసర్లు తీసుకెళ్లారు, ఇండస్ట్రియలిస్టులు తీసుకెళ్లారు, ఆయనతో ఉండడం తీసుకెళ్లారు. దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు మళ్ళీ రాస్తానంటాడు. నువ్వు రాసుకుంటే రాసి అందరూ తగిలిచ్చేస్తున్నారు. ఇది చట్ట నేరం. 7 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ చట్ట ప్రకారం పనిష్మెంట్ ఉంది. వాట్ ఈస్ దిస్? ఏం చెప్పాలి దానికి ఆన్సర్? ఇంత అరాచకం, ఇంత అఘాయిత్యం, ఇంత బరిదిగింపు ఎక్కడన్నా ఉందా? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. కొంతమంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన వచ్చాడనుకో దౌర్జన్యానికి వస్తారు. ముఖ్యమంత్రి మీద కూడా ఆయన పంపించాడు. ఏంటి పాపం ఈజ్ మోర్ లాయల్ ఫర్ హిస్ బాస్. అలాంటి నేరాలు చేసేసి ఘోరాలు చేసి మళ్ళా మీరు నా మీద దాడి చేసే పరిస్థితికి వస్తే నెవర్ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దాడేనా కొంచెం దాడే కాదని ఏంటి ప్రశ్నించడం కాదు. నేను అడిగింది ఏంటంటే చేసిన తప్పని కరెక్ట్ చేసుకోకుండా, ఇది తప్పని తెలుసుకోకుండా మీరు అడగడం అనేది కరెక్ట్ కాదు. మీ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, నువ్వు మనం పుట్టకములకు ఏం జరిగింది కూడా తీసుకోవాలని మాట్లాడదాం. అవి కాదు ఇప్పుడు జరిగింది. కాంటెంపరీ అనడం అంటే పుట్టకములకు ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, అవి కాదు కావాల్సింది. ఇప్పుడు సమస్య ప్లీజ్ నేను ఇంకా ఒకసారి చెప్పేదో మీరు వినాలా. మీరు ఆర్గ్యూ చేయడానికి ఇక్కడ రాలేదు, నేను వినడానికి ఇక్కడ లేను. గౌరవంగా చెప్తున్నా, నీకు కూర్చోమన్నా కూర్చోండి. గౌరవంగా చెప్తున్నా, గౌరవాన్ని కాపాడుకుంటూ కూర్చోండి. అన్నీ చేస్తాను, అన్నీ చేస్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్ మొత్తం కూడా ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఓట్లు ఇప్పుడు 1కి 4 ఇప్పుడు వేశారు, ఇప్పుడు చేశారు. ఇప్పుడు మనం ఎక్కడన్నా డూప్లికేషన్ ఓట్లుంటే ఎలక్షన్ కమిషన్ కూడా వెరిఫై చేసి అవన్నీ మళ్ళీ ఎన్యూమరేట్ చేసి అవి చేశారు. అది కాకుండా ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు పెట్టడంలో తప్పలేదు, అది కూడా తప్పడం లేదు. కానీ ఫిర్యాదు పెట్టి వాళ్లే ఆ నేరం చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఫిర్యాదు పెట్టి ప్రజల అటెన్షన్ మార్చి మీరు నేరం చేయడం అనేది ఇది కరుడుగట్టిన నేరస్తులు తప్ప ఎవరు చేయలేరు. దీన్ని తరోగా ఎన్నికల కమిషన్ ఇది ఒక స్పెషల్ స్టేట్గా తీసుకోవాలి, అన్ని అనలైజ్ చేసుకోవాలి, 1-2 సార్లు పెట్టాలి. రేపు చట్ట ప్రకారం అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి ఫామ్ ఇస్తే ఫామ్ 7 ఇస్తే నేరం. ఎవరైనా వెరిఫికేషన్ చేయకుండా ఓట్లు వేస్తే అది కూడా నేరం. అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఆఫీసర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే మరి పొలిటికల్ పార్టీస్ అన్నీ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఈ నేరాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక పెద్ద మెగా ఫ్రాడ్ అండి. వాళ్ళు కూడా బాధలేదు. వాళ్ళు వచ్చినాడు ఎవడో చేసి కొల్యూషన్ అవుతుంది. మళ్ళా కంపల్సరీగా వెరిఫికేషన్ చేసి 1కి 4 సార్లు వెరిఫై చేసి ది హ్యావ్ టు టేక్ డెసిషన్. ఇది మేము వీరికి వదిలిపెట్టాం. విల్ టేక్ టు ది కోర్ట్. పనిష్మెంట్ ఇచ్చే వరకు వదిలిపెట్టమండి. వెరీ క్లియర్ సార్. ఈ లీగల్ ఫైట్ విషయం ఎలా ఉన్నా కూడా డేటా ఇదంతా జనానికి అర్థం కాదు సార్. కానీ కామన్ మ్యాన్కి ఏంటంటే ఈ ప్రచారం వల్ల ఓట్లు తీసేస్తారంటే భయం వెళ్ళిపోయింది. దాన్ని మనం ప్రభుత్వ పరంగా ఎలా రెక్టిఫై చేయగలం? నేను ఏమంటానంటే ఒకటే మార్గం, 1-2 సార్లు పెట్టేయండి. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ 3 రోజుల నుంచి బ్రదర్ 160 మెంబర్స్ మా వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. 160 మెంబర్స్ని బెదిరించేందుకు పారిపోయారండి. ఎవరు మీరు ఉంటారు చెప్పండి, మీకు బెదిరిస్తూ ఉంటారా? మీరు రేపు మీ కంపెనీకి పోలీసులు పంపించినారు సార్, నేను గట్టిగా ఇది చేసి మీరు పారిపోతారు, అంతే కదా? అరాచకం. వాళ్ళు పారిపోయారు, కేసులు పెడతారు, మాకెందుకు అని. ఏముందని కాదు అది కావాల్సింది. వాడేదో గౌరవప్రదంగా ఉద్యోగానికి వచ్చాడు. గౌరవప్రదంగా ఉద్యోగానికి వస్తే వాడు అటాక్ చేస్తే ఏమవుతుంది? ఇంట్లో మనకెందుకు వచ్చింది ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ అంటారు. అంటే తెగాయించోళ్ళు కొంతమంది ఉంటారు, డెకాయిట్స్ అంతా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారు, అది వేరే. మానవత్వం ఉండేవాడు పనిచేయడు. వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మాకేమైంది? నా 5-6 రోజుల నుంచి మా కంప్యూటర్ డౌన్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ లేదు సగం. ఇది తీసిపోయి వాళ్ళకి ఇచ్చారు. ఎంత దుర్మార్గం అండి! ఈ ఇన్ఫర్మేషన్ తీసిపోయి వాళ్ళకి ఇవ్వడం,
అదే మరి మా ఇన్ఫర్మేషన్ పోవడం, మా మనుషులు పోవడం. ఇప్పుడు మేము హ్యాండిక్యాప్ అయ్యాం. ఎప్పుడు ఇది ఎన్నికల ముందు ఇంత దుర్మార్గం చేయడం ఎంత నేరం అండి ఇది? ఎన్నికల ముందు అంటే మీ యొక్క అహంభావం, అహంకారం, మీ ఇష్ట ప్రకారం అనుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, దీన్ని జస్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోయింది, దానికి మేము వచ్చాం. హూ ఆర్ యూ? మా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోలేదని మేము చెప్తున్నాం. నేను మా సెక్రటరీ అందరూ చెప్పారు, నీకేంటి సంబంధం అంటే నా మీద అంత ప్రేమ నీకు, ఈ రాష్ట్రం మీద ఆస్తులు 500 కోట్లు ఇవ్వాలి, నాకు 5,000 కోట్లు ఇవ్వాలి, పవర్ తీసుకొని డబ్బులు ఇవ్వాలి మీరు ఇవ్వండి. ఎందుకు పోలవరం మీద కోర్టుకు వెళ్ళారు? ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు నా ఆస్తులు నాకు ఇవ్వరు? సమాధానం చెప్పండి. దీన్ని ఒక్క మాట మాట్లాడరా వీళ్ళు? ఇక్కడే అపోజిషన్ పార్టీ హ్యాపీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పిందిగా నేను సమాధానం చెప్పాను. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇందులో కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలంటే తగలబెట్టాలనుకుంటున్నారా? నా ప్రాణం, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్తున్నా, అది జరగని. ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 5 ఏళ్ళు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టుకోవడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి. మన కష్టపడితే ఇష్ట ప్రకారం వాడతారండి. ఈ ఎలక్ట్రానిక్